హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో న్యూ ఇయర్లో ఫ్యామిలీ పిక్నిక్ వ్లాగ్ చూపించబోతున్నాను అనమాట. మన తెలుగు వాళ్ళం వచ్చేసరికి ఎక్కువగా కార్తీక మాసంలో వనభోజనాలు కార్యక్రమం ఎలా పెట్టుకుంటామో, అస్సాంలోని ఇక్కడ వాళ్ళంతా డిసెంబర్లో కానీ లేదు అనుకుంటే జనవరి స్టార్టింగ్లో కానీ ఎక్కువగా పిక్నిక్లు పెట్టుకుంటూ ఉంటారు. అది స్పెషల్గా నాన్ వెజ్తో. అయితే ఈరోజు పిక్నిక్ వ్లాగ్లో మేము ఏమేమి రెసిపీస్ తయారు చేసుకున్నామో ఈ పిక్నిక్ దగ్గర చూపించబోతున్నాను అనమాట. ఫ్యామిలీతో వెళ్ళాము. అస్సాంలోనే ఇక్కడ మాకు దగ్గరలోనే నాకు తెలిసి దాదాపుగా 15 కిలోమీటర్లు ఉండొచ్చు. నేను పైన నేమ్ ఇచ్చాను కదండి, దిపర్బెల్ గౌహాటి పిక్నిక్ వ్లాగ్ అని. ఈ లొకేషన్ పేరు అదనమాట. ఇది కామ్రూప్ డిస్టిక్లోనే ఉంది. ఇది ఎలా ఉంటుందంటే మనకి బ్రహ్మపుత్ర నది లొకేషన్ ఎలా అయితే ఉంటుందో, ఇప్పుడు ఈ దిపోర్బెల్ అని బ్యాక్ సైడు లొకేషన్ అంతా బ్రహ్మపుత్ర నదిలాగే ఉంటుంది, కానీ బ్రహ్మపుత్ర నది అయితే కాదు. ఇక్కడ మేమే కాదండి, చాలామంది ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారట. నేనైతే ఫస్ట్ టైం చూశాను. మా చిన్నమావయ్య వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ అందరూ బయలుదేరితే వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళామన్నమాట. నేనైతే ఫస్ట్ టైం వచ్చానండి ఇక్కడికి. అయితే ఎవరికి వాళ్ళే, ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా సరే గ్రూపుల వారీగా వెళ్తూ ఉంటారు. జనరల్గా మనం తెలుగు వాళ్ళని పిక్నిక్ ఎలా అయితే వెళ్తామో సేమ్ అలానే వెళ్తారనమాట. అయితే ముఖ్యంగా రోటీస్ కానీ లేదనుకుంటే చికెను, మటను, బొంగులో చికెను ఇలా డిఫరెంట్గా రెసిపీస్ చేసుకుంటూ ఉంటారు. మన తెలుగు వాళ్ళం వచ్చేసరికి ఎక్కువగా పులిహోరలని లేదంటే వెజ్ బిర్యానీ అని ఇలా వండుకుంటూ ఉంటాము. వీళ్ళ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి రెసిపీస్. మన తెలుగు వాళ్ళ టేస్ట్ లాగా అయితే ఉండవు. వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు వండుకుంటూ ఉంటారు. ఇక్కడైతే మా చిన్నమామి అనమాట, తను వచ్చేసరికి కర్రలపోయి స్టార్ట్ చేశారు. జనరల్గా మనం టెంపుల్స్లో ఏవైనా రెసిపీస్ వండుకున్నట్లయితే మనం ముందుగా పూజలు చేస్తూ ఉంటాము. ఇక్కడ నార్మల్గా చేస్తున్నాం కనుక ఇంకా అలా మేము కాకుండా జస్ట్ వాటర్ చిమ్మేసి కర్రలపోయి అయితే స్టార్ట్ చేసేసారనమాట. ముందుగా వెళ్ళిన వెంటనే వడలు, అలానే కొంచెం టీ, కొంచెం ఉప్మా కోసం ప్రిపరేషన్ అనమాట. కొంతమంది వీళ్ళంతా అస్సాం వాళ్ళు, మన తెలుగు వాళ్ళు అయితే కాదు. అక్కడ తెలుగు వాళ్ళం వచ్చేసరికి మేము, మా చిన్నమామయ్య వాళ్ళే 2 ఫ్యామిలీస్ మాత్రమే. మిగతా ఒక 8 to 9 ఫ్యామిలీస్ వచ్చేసరికి అస్సాం వాళ్ళు అనమాట. మన లాంగ్వేజ్ అయితే కాదు. నాకు కొంచెం అర్థం అవుతుంది, కొంచెం అర్థం కాదు. మరొక స్టవ్ పైన వచ్చేసరికి ఉప్మా తయారు చేసి వచ్చాను ఉద్దేశంతో ఉప్మా కోసం పోపు పెట్టేశాను. అవి కొంచెం ఆవిరి వేడి మీద వాటర్ పోస్తూ ఉంటే కళ్ళుకి తగులుతూ ఉంటుంది కదా, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దాంతోపాటు ఈ స్టవ్ కూడా హీట్ ఎక్కువగానే ఉంటుంది. దాంతో అక్కడ చల్లగా గాలి కూడా చాలా ఎక్కువగా వచ్చేస్తుంది. వన్ సైడ్ ఎండ కూడా. మేము వెళ్ళేసరికి 10:30 ఇలా అయిపోయింది. టిఫిన్ ఉప్మా కోసం ఇలా ప్రిపేర్ చేస్తున్నాను కదా, వాళ్ళు నా సైడు ఈ తాలింపు సైడు కొంచెం డిఫరెంట్గా చూస్తున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళ స్టైల్లోని సూజీ రవ్వతోటి హల్వాలా చేసుకుంటారు. మనం ప్రసాదం అంటాం కదా, అలా తయారు చేసుకుంటారనమాట. మనం కొంచెం స్పైసీగా ఎక్కువ తింటాం. మన తెలుగు వాళ్ళం వచ్చేసరికి కారం, పులుపు, అలానే ఆయిల్ ఫుడ్లో ఎక్కువగా తింటూ ఉంటాము. వీళ్ళు అయితే అలా తినరండి, న్యాచురల్గా తింటూ ఉంటారు. ప్రతి రెసిపీలోని కూడా పసుపు యాడ్ చేసుకుంటారు, ఆయిల్ చాలా తక్కువ వేసుకుంటారు, పులుపు అనేది అస్సలు తినరనమాట. మన తెలుగు వాళ్ళలో రసం ఎంత ఎక్కువగా పెట్టుకుంటామో, రసం ప్లేస్లోనే అస్సాంలో హోటల్లోనైనా ఇంట్లో అయినా సరే తప్పకుండా పప్పు ఉంటుంది. ఎర్రకందిపప్పు, పెసరపప్పు 2 కలిపి పులుపు వేయకుండా వండుకొని దాంతోపాటు లెమన్ పిండుకుంటారనమాట. ఇక్కడైతే మా చిన్నమామయ్య, చిన్నత్తయ్య, నేను కలిపి ఉప్మా తయారు చేసేసాము. దీని తర్వాత ఇది వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసి ఒక సైడ్ కర్రల పొయ్యి మీద టీ కోసం ప్రిపరేషను. ఈయనైతే వంట చాలా బాగా చేస్తారండి. నాకైతే ఎందుకో చాలా బాగా నచ్చారు. పనిలోని 100కి 200 మార్కులు వేయచ్చు. అంత ఫాస్ట్గా, అంత టేస్టీగా, ఈజీగా కూడా చేస్తున్నారు. ప్రతి రెసిపీ కూడా తనే చేశారనమాట. ఉప్మా తయారు చేసిన తర్వాత శనగపప్పు వడలు అయితే వేసాము. శనగపప్పు వడ, అలానే ఉప్మా కొంచెం వేసి టీ అయిపోయిన తర్వాత, బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత అదే ప్యాన్లోని మనం డీప్ ఫ్రై చేయగా మిగిలిన ఆయిల్ తోటి చేపల ఫ్రై చేస్తున్నారు. ఆ చేపల్లో వచ్చేసరికి చిల్లీ పౌడరు, పసుపు, సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు మ్యాగ్నేట్ చేసి డీప్ ఫ్రై చేస్తున్నారనమాట. అయితే మేము శనగపప్పు వడలు వేసాం కదా, అదైతే వీడియో చేయలేదండి. ఆ వడలు వేసిన తర్వాత మిగతా ఉన్న ఆయిల్లోనే ఫిష్ ఫ్రై చేస్తున్నారనమాట. ఇది మటను, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, మరిగించిన ఆయిల్, చిల్లీ పౌడరు, వంట మసాలా అంటే మనం వంటకారం అంటాం కదా, అది, పసుపు, సాల్ట్ అప్లై చేసేసి అది కూడా మ్యాగ్నేట్ చేసి వదిలేసారు కర్రీ కోసము. వాళ్ళ స్టైల్లో ప్రిపరేషన్ ఇవన్నీ. ఓన్లీ ఉప్మా, వడ మన స్టైల్లో చేస్తున్నాము. మన తెలుగు వాళ్ళ రుచులకు తగ్గట్టుగా, వాళ్ళ రుచులకు తగ్గట్టుగా మిగతా ప్రిపరేషన్ అన్నీ. ఒక వెజ్ కర్రీ, నాన్ వెజ్ రెసిపీస్ 2,
2, 3 రకాలుగా ఉన్నాయన్నమాట. వెజిటేరియన్ తిన్న వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ తిన్న వాళ్ళకి నాన్ వెజ్ అనమాట. జనరల్‌గా కొంతమంది మధ్యకాలంలో సండే పూట కూడా నాన్ వెజ్ తినటం లేదు కదా! వెజిటేరియనే. మేము కూడా అలానే కొంచెం మా కోసం కూడా వెజిటేరియను కొంచెం వంకాయతో కొంచెం డిఫరెంట్‌గా పచ్చడి ఇలా తయారు చేశారు. ఇంకా మా పని అయిపోయినట్టే ఇక్కడ. అంటే వడలు, ఉప్మా అయిపోయిన తర్వాత నేను, మా చిన్నత్తయ్య గారు కూడా టిఫిన్ చేసేస్తున్నాము. చేసేసి కొంచెము అక్కడ వెజిటేబుల్ కటింగ్ వచ్చేసరికి ఇక్కడ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ లాంగ్వేజ్ నాకు అర్థం కాదు గానీ, అత్తయ్య, మావయ్య వాళ్ళకి అర్థమవుతుందనమాట. నాకు కొంచెం కొంచెం అర్థమవుతుంది. కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తాయన్నమాట. అసలుగా ఏంటంటే మనము ఎక్కడైనా వంటలు చేసేటప్పుడు మన తెలుగు వాళ్ళమి ఎక్కువగా లేడీస్ చేస్తూ ఉంటారు. ఈ పిక్నిక్‌లో స్పెషల్‌గా ఏంటంటే లేడీస్ కొంచెం రెస్ట్‌లోనే ఉంటున్నారు. జెంట్స్‌దే ప్రాసెస్ అంతా. కుకింగ్ అయినా, ఏమైనా క్లీన్ చేయడమైనా ఆడవాళ్ళు ఓన్లీ వెజిటబుల్స్ కట్ చేసేసి అలా పక్కన ఉండడమే అనమాట. నిజంగా పక్కన కొంతమంది చాలామంది ఎంజాయ్ చేసేటట్టే వచ్చారనమాట. తక్కువ రెసిపీస్ చేసుకొని ఎక్కువ ఎంజాయ్ చేశారు. మనం ఎప్పుడైనా టెంపుల్‌లో పిక్నిక్‌లకి కాకుండా బయటికి ఎక్కడికైనా వెళ్ళేట్టయితే కొంచెం లాంగ్‌లోని రెసిపీస్ తక్కువగా పెట్టుకొని ఎంజాయ్ ఎక్కువ చేసేటట్టు అరేంజ్ చేసుకొని ముందుగానే ప్లాన్ చేసుకొని వెళ్తే బాగుంటుంది అనిపించింది నాకు. ఎందుకంటే ఇంట్లో ఎప్పుడు ఫుడ్ తింటూనే ఉంటాము. బయట కూడా అదే ప్రాసెస్ అయితే కొంచెం చిరాకుగా ఉన్నట్టు అనిపిస్తుంది. మా వాళ్ళేంటంటే వెజిటేరియన్ ఒక 3, 4 ఐటెమ్స్ పెట్టారు రెసిపీస్, కర్రీస్. నాన్ వెజ్‌లోనే ఒక 3 ఐటెమ్స్ ఇలా పెట్టారనమాట. నాకేమనిపించిందంటే ఇన్ని ఐటెమ్స్ ఎందుకు అనిపించింది. ఈ కుకింగ్ టైమే ఎక్కువగా అయిపోయిందనమాట ఎంజాయ్ కన్నా. మీలో ఎవరైనా బయటికి పిక్నిక్‌కి వెళ్ళేటట్టయితే మాత్రము కుకింగ్‌లోని ఇన్ని రెసిపీస్ పెట్టుకోకుండా తక్కువ మాత్రమే పెట్టుకోవాలి. మరొక సైడు రైస్ పెడుతున్నారనమాట. రైస్ కోసం డబుల్ క్వాంటిటీలోని వాటర్ వేసేసి ఇంకా ఓర్చే పని లేకుండా అంటే మనం ఎక్కువగా గంజిని తీసేసి వారుస్తూ ఉంటాం కదా! అలా కాకుండా 1 గ్లాస్ రైస్‌కి 2 గ్లాసెస్ వాటర్ చొప్పున వేసేసి ఇంకా డైరెక్ట్‌గా పెట్టేశారనమాట. సిమ్‌లోనే అంటే తక్కువ మంట పైన పెట్టేశారు కర్రల పొయ్యి మీద. ఇక్కడ మరొకళ్ళొచ్చేసరికి బొంబులో చికెన్ అంటారు కదా! ఆ ప్రాసెస్ చేస్తున్నారనమాట. బొంగులో చికెన్ రెసిపీ అయితే మాది కాదండి. మా పక్క వాళ్ళదనమాట. జస్ట్ వీడియో క్లిప్ తీశాను. అది ఎప్పుడైనా నేను చేయాలని కోరిక. ఎప్పటికవుతుందో ఏంటో తెలీదు. అదైతే చూడడానికి ఒక హాఫ్ అన్ అవర్ వీడియో 15 మినిట్స్ ఇలా పెడతారు గానీ, బయటైతే చాలా టైం పడుతుంది. బొంగులో చికెన్ అయినా ఏదైనా సరే. వీళ్ళు మరొకళ్ళనమాట ప్రశాంతంగా జెంట్సే వండుకుంటున్నారు. వీళ్ళైతే ఇంక మరీ చెప్పనవసరం లేదండి. చిన్న కుర్చీలు టైప్ తెచ్చుకొని చిన్న గ్యాస్ బండ పైన ప్రశాంతంగా వండుకుంటున్నారు. ఇక్కడ మరొక సైడ్ అయితే కొంచెం డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయ్యాయన్నమాట. అంటే మా వాళ్ళు కాదు గానీ, పక్క గ్రూప్ వాళ్ళొచ్చేసరికి కొంచెము ఏదో వాళ్ళ జెంట్స్ టైప్‌లోని కొన్ని ఎంజాయ్‌మెంట్‌కి డ్రింక్స్ అయి తీసుకుంటూ ఉంటారు కదా! వాళ్ళు హోమ్ థియేటర్ పెట్టుకొని చూసుకోండి. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేస్తూ మంచి సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ వేశారు. అయితే నేను అదంతా వీడియో చేయలేదనమాట. ఇక్కడ మటన్ మ్యాగ్నేట్ చేశారు కదా! ఇది కూడా ప్రిపరేషన్ కోసం తయారు చేస్తున్నారు పాపం. ఈయనది మా చిన్నమావి గారిదే కష్టం అంతా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రాసెస్ అంతా వాళ్ళదే. జస్ట్ మేము కొన్ని పనులు మాత్రమే చేసేసి ఇంకా సైడ్ అయిపోయాము. ఇక్కడ పొటాటో కట్ చేశారు కదా! ఇవన్నీ ఫస్ట్ ఆయిల్‌లోనే ఫ్రై చేసేసి తీసేస్తారనమాట. ఇవి కొన్ని వెజిటేబుల్ కర్రీ కోసం ప్రిపరేషన్ అనమాట. ముందు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పొటాటోని పెద్ద పెద్ద పీసెస్‌లా కట్ చేసి సిమ్‌లోనే లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసిన తర్వాత తీసేశారు. తీసేసుకున్న తర్వాత కొంచెము పచ్చిమిరపకాయలు వాళ్ళ యాంగిల్‌లోని పోపు దినుసులు ఉంటాయన్నమాట. అవేంటంటే మెంతులు, నల్ల జీలకర్ర, సోంపు జీలకర్ర లాంటివి ఉంటాయి. అవి వేసేసి ఆ తర్వాత మనం కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కలు, అలానే బంగాళదుంప ముక్కలు, కాలీఫ్లవర్ ముక్కలు, వెజిటేబుల్స్ 4, 5 రకాల వెజిటేబుల్స్ వేసేసి తయారు చేస్తారనమాట. జనరల్‌గా మన తెలుగు వాళ్ళం ఏదైనా వెజిటేరియన్ కర్రీ చేసినప్పుడు సింగిల్‌గా ఒక్క వెజిటేబుల్ తోటే తయారు చేస్తాము. అస్సాంలో డిఫరెన్స్ ఏంటంటే అంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్నవాళ్ళు ఎక్కువ రకాల వెజిటేబుల్స్ వేసుకొని కర్రీ తయారు చేసుకుంటారనమాట. మినిమము 3, 4 రకాల కూరగాయలు కట్ చేసి కర్రీలా తయారు చేసుకుంటారు. తప్పకుండా పప్పు ఉంటుంది. మరొక సైడు పప్పు కూడా ముందు కడాయిలో పప్పు కుక్ అవుతుందనమాట. ఎర్ర కందిపప్పు, పెసరపప్పుని వేసేసి తక్కువ మంట పైన ఉడికిస్తున్నారు. ఆల్రెడీ రైస్ అయితే అయిపోయింది. మరొక సైడు మళ్ళీ తాలింపు బంగాళదుంపలు అయితే ఫ్రై అయిపోయాయి. ఆ దుంపలు తీసేసిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, లైట్‌గా ఎండుమిరపకాయలు, అలానే అల్లం వెల్లుల్లి కచ్చాపిచ్చాగా దంచి పేస్ట్‌లా తయారు చేసి ఉంచుకున్నారు. ఈ ఫ్రై చేస్తున్న వాళ్ళు మా చిన్నమామి అనమాట. తయారు చేస్తున్న వాళ్ళు తన ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అనమాట. తన నేము నేను మర్చిపోయాను. నోట్లో తిరగటం లేదు. కొన్ని వాళ్ళ పేర్లు మనం చెప్పడానికి స్పెల్లింగ్ మిస్టేక్స్ వచ్చేస్తాయన్నమాట.
తను నిజంగా ఎక్స్‌పర్ట్ అన్నిట్లో కూడా చెఫ్ అని కూడా చెప్పొచ్చు ఒక మాటలో. అంత బాగా చేశారు. ప్రతీది కూడా చాలా ఎక్స్‌పీరియన్స్‌తో చేశారాయన. ఈజీగా చేసేస్తున్నారు. మనమైతే చాలా కష్టపడతాము. ఇక దీంట్లో వచ్చేసరికి మనము వంటకారం అది వేస్తూ ఉంటాం కదా! ఇంక వీళ్ళైతే ఇంక అలా ఏమీ లేదు. తాలింపులోనే కొంచెం పసుపుని యాడ్ చేసేసి అది కొంచెం పచ్చివాసన పోయి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసి ధనియా, జీరా పౌడర్ మాత్రమే సాల్ట్ వేస్తారు. ఇంక ఎక్స్ట్రా ఏమి వెయ్యరనమాట. మనలోని కొంచెం మసాలా ఫ్లేవర్స్ ఎక్కువ తింటూ ఉంటాం కదా! వాళ్ళైతే తినరు. అక్కడ లైట్ కలర్ డ్రెస్ వేసుకొని స్పెట్స్ పెట్టుకొని ఉన్నారు కదా! వీళ్ళ వంట చేస్తున్న వాళ్ళు వాళ్ళ వైఫ్ అనమాట. ఆవిడ తెలుగైతే రాదు. తనకి నాకు కొంచెము భలే ఉండేది. నా లాంగ్వేజ్ తనకు అర్థమయ్యేది కాదు. తన లాంగ్వేజ్ నాకు అర్థమయ్యేది కాదు. ఈ కర్రీ అంతా దగ్గరగా మగ్గించేసుకొని వేరే బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసేసిన తర్వాత అదే కడాయిలో మనం ముందుగా మ్యాగ్నేట్ చేశారు కదా మటను, అది కూడా తయారు చేసేసారనమాట. అన్నీ ఒకే కడాయిలోని ఎర్లీగా ఒకదాని వెనక ఒకటి, ఒకదాని వెనక ఒకటి చేసేసారు. మరొక సైడ్ పప్పు పెట్టారు కదా! దానికి కూడా తాలింపు పెట్టేశారు. ఇక్కడైతే పప్పు తయారైపోయింది. లైట్ మంట పైన ఉడికేసిందనమాట. ఇది ఉడికిన తర్వాత ఒకసారి పెద్ద గరిటె పట్టుకొని రౌండ్ ఒకసారి మిక్స్ చేసేసారు. మిక్స్ చేసేసిన తర్వాత మన పోపు దినుసులు కాకుండా కొంచెం ఆవాల నూనె వేసేసి మెంతులు, నల్ల జీలకర్ర, కొంచెం సోంపు జీలకర్ర ఉంటుంది కదా! అది కూడా వేసేసి ఒక ఎండుమిరపకాయ వేసేసి తాలింపు పెట్టేసి ఆ తాలింపులోనే చిటికెడు పసుపు, సాల్ట్ వేసేస్తే పప్పు కూడా రెడీ అయిపోయినట్టే. ఈరోజు మేము తయారు చేసే పప్పులో వీళ్ళు ఆనియన్స్ వేశారు కానీ జనరల్గా అయితే ఆనియన్ కూడా ఎక్కువగా వాడరు. టమాటో, ఆనియన్, డ్రై చిల్లీ కూడా ఎక్కువగా వాడరు వాళ్ళు, గ్యాస్ట్రిక్ వస్తుంది అని చెప్పి. ఏ ఫుడ్ అయినా కొంచెం హెల్తీగా సింపుల్గానే తింటారు న్యాచురల్గా. ఎక్కువ స్పైసెస్ కానీ మసాలాలు కానీ పులుపు కానీ అలాంటివి ఏవి కూడా తినరు. ఇలా పప్పు తాలింపు పెట్టేసిన తర్వాత వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసి అందులోనే మరొక రెసిపీ కోసం ప్రిపరేషన్ చేశారనమాట. ఇక్కడ నేను చిన్నది డైరెక్టర్ వాయిస్, డైరెక్టర్ సాంగ్స్ అక్కడ చుట్టుపక్కల చిన్న చిన్న హిందీ సాంగ్స్ వస్తుంటే డైరెక్టర్ వీడియో క్లిప్ పెట్టి యాడ్ చేసేసానమాట. ఇంకా డైరెక్టర్ పెట్టినట్లయితే చాలా డిస్టర్బెన్స్, అందులో చాలా మాటలు, నవ్వులు చాలా ఉంటాయి. ఇంకా అవన్నీ పట్టించుకోకుండా తిన మాత్రం ఓన్లీ కుకింగే. మా చిన్నమావి గారు తిను ఓన్లీ ప్రాసెస్ అంతా అయ్యే వరకు బిజీ అనమాట. ఇంక తెచ్చుకోవడం, కట్ చేసుకోవడం ఇదే ప్రాసెస్. నాన్ వెజ్ రెసిపీ అనమాట. ఇక్కడ వెజిటేరియన్ చేసేసారు. ఎండింగ్లో కొంచెం కొత్తిమీర వేసి పక్కనే బాల్టీ నీట్గా వాష్ చేసి పెట్టారనమాట. అందులో ట్రాన్స్ఫర్ చేసేసి మరొక రెసిపీ కోసం అని. అలానే పక్కన లేడీస్ కూడా కొన్ని చికెన్లోని కొన్ని ఉంటాయి కదా వేరుగా, అవి అందులోని వంకాయ ఏదో డిఫరెంట్గా రెసిపీ తయారు చేశారు వాళ్ళు వాళ్ళ స్టైల్లో. ఈ వెజిటేరియన్ కర్రీ అయిపోయింది ఇక్కడ. ఈ పెద్ద ఐరన్ కడాయి ఉంది కదా, అది రెసిపీస్ అయితే చాలా బాగా వస్తున్నాయండి. నాన్ స్టిక్ అయినా అంత పర్ఫెక్ట్గా వస్తుందో లేదో తెలియదు కానీ అడుగు పట్టకుండా, అంటే అడుగు అంటుకుపోయినట్టు రాకుండా, అడుగు అంటుకున్నట్లయితే స్మెల్ కూడా వచ్చేస్తుంది. అలా కాకుండా ప్రతి రెసిపీ కూడా అందులోనే ప్రిపేర్ చేసేసాము. చాలా టేస్టీగా ఈజీగా వచ్చేసేయి, ఎక్కువ మాడిపోవడం అలా కాకుండా. తర్వాత ఇక్కడ కొత్తిమీర, పుదీనా, పచ్చి చట్నీ అంటారు వాళ్ళలోని, చట్నీ అంటారు అనమాట. మనం పచ్చడి అంటాము. ఇక్కడ ఇప్పుడు వచ్చేసరికి ఆ వంట చేస్తుంది కదా వాళ్ళ వైఫ్ అనమాట. తిననేమో కూడా నాకు పెద్ద తెలీదు. వంకాయకి హోల్ పెడుతుంది అనమాట. ఎండుమిరపకాయలు, టమాటో, ఆనియన్ ఇవన్నీ అగ్గినుప్పుల పైన కాల్చేసి పచ్చళ్ళ ప్రిపేర్ చేస్తారు కదా, కొంచెం ఆయిల్ అప్లై చేసింది వాటికి. నుప్పుల మీద కాల్చిన తర్వాత స్కిన్ అంతా తీసేసి పచ్చళ్ళ చేస్తారనమాట. మరికొన్ని వంకాయ, చికెన్ డిఫరెంట్గా మళ్ళీ అలానే ఫిష్ది హెడ్ ఉంటుంది కదా, హెడ్ మరలా వంకాయ రెండు కూడా డిఫరెంట్గా ఏదో రెసిపీ తయారు చేశారు. అవైతే నాకు పెద్దగా తెలియదు. ఫ్రై చేసినవి అనమాట ఫిష్ పీసెస్. అలానే హెడ్ కూడా ఉంది అందులో. కొన్ని ఆ రోజు 5-6 రకాలుగా ఏవేవో డిఫరెంట్గా తయారు చేశారు. అలానే మనం కచ్చపిచ్చ దంచి పెట్టుకున్న ఈ కొత్తిమీర, పుదీనా, కొంచెము బంగాళదుంప ఫ్రై చేసాం కదా, అది కాల్చుకున్న ఎండుమిరపకాయలు, కాల్చుకున్న వంకాయ, ఆనియన్, టమాటో స్కిన్ తీసేసి ఇవన్నీ కూడా చట్నీలా ప్రిపేర్ చేశారనమాట. మనం పచ్చడి అంటాం, వాళ్ళు చట్నీ అంటారు. మొత్తానికి ఏదైనా ఇంగ్రీడియంట్ అయితే ఒకటే. మనలో ఏంటంటే చింతపండు వేస్తారు, అందులో తప్పకుండా వేస్తారు. వీళ్ళైతే వేయలేదు. కొంచెం సాల్ట్ వేసేసి కచ్చాబెచ్చాగా దంచేసి చట్నీలాగా అలా ఉంచారనమాట. బాగుంటుందట, హెల్త్కి కూడా చాలా మంచిదట. ఈ మధ్య నేను కూడా షార్ట్స్లో చూస్తూ ఉన్నాను కదా.
కొద్దిగా ఐరన్ స్టాండ్ పైన పెట్టేసి బాగా మంచి నిప్పుల మీద కాల్చినట్లయితే ఇంకా మంచిగా టేస్ట్ వస్తుంది అనిపిస్తుంది నాకు. ఇలా ఒక్కొక్కరు చేస్తున్నారనమాట. ఈ చిన్న కడాయి పైన ఒకరు అది మళ్ళీ బాగుందా లేదని రెసిపీ ఆ పెద్దాయన వచ్చేసి ఫాస్ట్ మిక్స్ చేసేస్తున్నారనమాట. నాకు ఈయన చేస్తూ ఉంటే చాలా నవ్వు వస్తుంది. ఆయన అన్నిట్లో ఫాస్ట్ ఎక్కువ. వాళ్ళ వైఫ్ చాలా రిలాక్స్గా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క రెసిపీ తయారు చేయడం వాళ్ళ వైఫ్కి వచ్చేసి ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా, టేస్ట్ ఎలా ఉంది అని మళ్ళీ చిన్న కోపాలో తీసుకొచ్చి ఇవ్వడం అనమాట. తను చాలా చక్కగా ఫ్లేవర్ ఏది పడుతుంది ఏది పడదు అంటే కారం మసాలాలు ఎంత కావాలి ఎంత వద్దు అని తను చెప్పడం చాలా బాగుంది ఆ రోజంతా. ఇవన్నీ చూసుకున్న తర్వాత మా వంట కార్యక్రమంలో అయితే పూర్తి అయిపోయాయి అనమాట. ఇది బంగాళదుంప మటన్ అనుకుంటా, అదే కర్రీ. ఇది పక్కన వచ్చేసరికి ఒక డబ్బాలో ఉంది కదా, అది ఫిష్ ఫ్రై, చేపల ఫ్రై రెసిపీ అనమాట. అదైతే చాలా బాగా చేశారు. బయట అయితే చాలా కలర్ఫుల్గా భలే ఫ్రెష్గా పీసెస్ భలే కనిపిస్తున్నాయి, బ్రేక్ అవ్వకుండా చాలా బాగా ఫ్రై అయ్యాయి. తర్వాత ఇది పప్పు అనమాట, ఎర్రకంది పప్పు, పెసరపప్పు, లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేశారు. రైస్ ఎలానో రైస్ ప్రతి దగ్గర ఉంటుంది కదా, అలానే కొంచెము మటను వెజిటేరియన్ కర్రీ. ఇది మనము ముందు చూసారు కదా, క్యాబేజీ, కాలీఫ్లవర్, బంగాళదుంప, అలాగా ముల్లంగి దుంప అవన్నీ కలిపి. తర్వాత ఇక్కడ వంకాయ చికెన్లో కొన్ని పీసెస్ వేసి కొంచెం పచ్చళ్ళలాగా ఏదో ప్రిపేర్ చేశారు, నాకైతే తెలియదు. మేము అంటే వాళ్ళ డిఫరెంట్ రెసిపీ అనమాట అదొకటి. అలానే మరొకటి కూడా ఇది పచ్చడి, వంకాయ అలానే బంగాళదుంప టమాటో పచ్చడి చేసాం కదా, పక్కనే కొత్తిమీర, పుదీనా, అదొక చట్నీ అనమాట. చట్నీ అయినా పచ్చడి అయినా ఒకటే ముందు చెప్పినట్టు. వంటలన్నీ అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా లంచ్ తినేసామన్నమాట. ముందు మేమే తినేసాము, మా మావయ్య ఇంకొకరు వడ్డించారు, ఆ తర్వాత వాళ్ళు తిన్నారనమాట. ఈరోజు బాధ్యత A to Z అంతా ప్రాసెస్ తంది, వాళ్ళ ఫ్రెండ్స్దే. ఇంకా స్టార్టింగే కూర్చొని మేము తినేసాము. నాకు లాస్ట్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, పిక్నిక్ వెళ్ళేటప్పుడు ఎక్కువ కుకింగ్ రెసిపీస్ అయితే పెట్టుకోకండి. ఎక్కువగా ఎంజాయ్ చేసేటట్టు కుకింగ్ తక్కువ చేసినట్టయితే కొంచెం మనకి కూడా కొంచెం ఫ్రీడమ్, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది అనిపిస్తుంది అనమాట. మనము ఇంట్లో జనరల్గా ఎక్కువగా కుకింగ్ చేసుకుంటూ తింటూనే ఉంటాము, బయట కూడా అదే ప్రాసెస్ అయితే కొంచెం బోర్గా ఉంటుంది అనిపిస్తుంది అనమాట. సింపుల్గా కిచిడి కానీ, ఏ వెజ్ బిర్యానీ, సింపుల్గా ఒక రైసు అలానే ఒకటి ఏదైనా 1-2 కర్రీస్ తోటి అడ్జస్ట్ అయిపోతే సరిపోతుంది అనిపిస్తుంది. లాంగ్కి వెళ్ళినప్పుడు తప్పకుండా హోమ్ థియేటర్ ఉండి కొంచెము పిల్లలైన జెంట్స్ కూడా కొంచెం ఎంజాయ్ చేసి డ్యాన్స్ ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ లాంటివి ఉంటే బాగుండి అనిపించింది నాకైతే. అంటే నేను జనరల్గా వీడియో తీయాలని అయితే ఏమీ అనుకోలేదు, ఎందుకంటే మనకి ఇష్టం ఉన్నది ఆపోజిట్ పర్సన్కి ఇష్టం లేకపోవచ్చు. ఇక్కడ ఏంటంటే నేను ఒకటి అనుకుంటే అక్కడ ఇంకోటి జరిగిందనమాట, వాళ్ళే తీయమని చెప్పారు. నేనైతే ఇంకా ఇంట్లోని వీడియోస్ బయట ఇంకా నాకు ఈ మధ్య ఫోను పట్టుకుంటే బోర్గా ఉంటుంది, చాలా హెడేక్ కూడా వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళు తీయమని చెప్పారు కదా అని కొంచెం మాత్రమే తీశాను, ఇంకా చాలా వరకు తీయలేదు. మేమంతా భోజనం చేసేసిన తర్వాత మా మామయ్య వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా చేసేసిన తర్వాత ఎండింగ్లో కొన్ని పిక్స్ అయితే దిగాము. గ్రూప్స్ లాగా ఎవరి ఫ్యామిలీ వాళ్ళు, లేడీస్ అంతా ఒకటి, అలానే మళ్ళీ జెంట్స్ అంతా ఒకటి, అలా కొన్ని పిక్స్ దిగామన్నమాట. అవి నేను ఎండింగ్లో అయితే నేను యాడ్ చేస్తాను చూడండి. ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ వెంకటీ అస్సాం.